30 చొప్పున ఎన్ని కట్ట దొరికితే అని. ట్రాక్టర్ తీసుకున్నందుకు బాగానే ఉందంట. డ్రైవర్కి కేసు అంటే మన హెడ్ ఏక్ అనేది ఉండదు, స్మూత్ బండి ఏ విధంగా చేస్తున్నారు షోరూమ్ వాళ్ళు. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మీ ముందుకైతే కుబోటో MU4501 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ను తీసుకొని నడుపుతున్న అన్ననైతే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నాడు, ఈ వెహికల్ ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది, ఈ వెహికల్ ఏ పర్పస్లో బాగా పనిచేస్తుంది అని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, మీ పేరు? కళ్యాణ్. ఓకే అన్న, ఈ వెహికల్ మీరు ఎప్పుడు తీసుకున్నారు? జనవరిలో. ఈ ఇయర్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు. ఓకే, కొత్త అంటే ఇది ఏ మోడల్ వెహికల్ అనేది? 2022 మోడల్. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని వేల గంటలు నడిచింది? 1200 గంటలు నడిచింది. మీరు తీసుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్ ఎంతకు వచ్చింది అనేది? 4,50,000. 4,50,000 సెకండ్ హ్యాండ్లో వచ్చింది. కొత్తది ఎంత వరకు ఉంటుంది, ఐడియా ఉందా? 10 ఉంటుంది. కొత్తది 10 లక్షల వరకు ఉంటుంది. 12 గంటలు మీరు తీసుకున్న కానీ ఎన్ని గంటలు నడిపించారు? 500. ఒక 700 వాళ్ళు నడిపించిళ్ళు. 4.5 లక్షల కంటే మంచి రేటుకి వచ్చింది మీకు. ఓకే, ఇది 4-wheel డ్రైవ్ కదా. మామూలుగా మీరు ఏ పర్పస్ తీసుకున్నారు? పొలాలు దున్నడానికి తీసుకున్నారా, మామూలుగా రోడ్ వర్క్ తీసుకున్నారా? పొలాలు దున్నడానికి. పొలాలు దున్నడానికి తీసుకున్నారు. పొలాలను బేలర్. ఓకే, మరి పొలాలు దున్నుతున్నారు కదా, ఇప్పుడు ఒక గంటకు ఎంత మైలేజ్ ఇస్తుంది, ఏ విధంగా బండి పనిచేస్తుంది? గంటకు అనేది మనం చూడలే కానీ ఒక ఎకరానికి అయితే ఒక 8 లీటర్ అయితే కాలుతుంది ఒక సార్లు. ఒక ఎకరానికి 8 లీటర్లు తాగుతుంది. ఓకే, అంటే రోటావేటర్ వేసుకొని వెళ్తారా? రోటేటర్. ఓకే, మళ్ళీ ఏమైనా కేజీ వీల్స్ లాంటివి వేస్తారా? ఏమయ్యారా? ఇది లేదు, ఓన్లీ రోటేటర్. ఓకే, ఎన్ని బ్లేడ్ల గల రోటావేటర్ వేస్తారు దీనికి? 48 బ్లేడ్ల గల రోటావేటర్ వేస్తారు. ఓకే ఓకే అన్న. అలాగే మీరు ఇప్పుడు బేలర్ అంటున్నారు కదా, బేలర్ అంటే మామూలుగా దాని గురించి కొంచెం చెప్తారా? మామూలుగా రోజుకి ఎన్ని కట్టల వరకు కడతా ఉంటుంది? 300 నుంచి 350 కడతారు. 300 నుంచి 350 వరకు బేలర్ కడుతుంది. ఓకే, మరి ఖర్చులన్నీ మనం బేలర్ ద్వారా అయితే ఎంత మిగిలే అవకాశం ఉంటుంది? ఇక 300 కడితే అయితే ఒక 8,000 దాకా మిగులుతాయి. 8,000 దాకా మిగులుతాయి ఖర్చులన్నీ పోను. ఓకే, 300 కట్టలు కట్టడానికి ఎంత డీజిల్ దాకా తాగుతూ ఉంటుంది? ఒక 2,000 పోయాలి. 2,000 పోస్తే పొద్దున్న దాకా పనిచేస్తుంది, సాయంత్రం దాకా పనిచేస్తుంది. ఓకే, బేలర్ దాంట్లో కొంచెం మిగిలే అవకాశం ఉంటుందా? ఉంటుంది. అందులో అయితే మంచిగా మనకు ఫీల్డ్ దొరికితే మిగులుతుంది. కట్టకు 35 చొప్పున ఎన్ని కట్ట దొరికితే అని 35. ఓకే, ఒక కట్టకు 35 రూపాయలు చొప్పున మీరు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఎన్ని కట్టలు కడితే అందులోకి వెళ్ళి ఒక 10 రూపాయల మందం ఖర్చు పోతుందా? దారానికి దానికి దీనికి డ్రైవర్కు అన్ని కలిపితే 10 రూపాయల మందం పోతుంది. 10-15 పోతుంది. ఓకే అన్న, మరి ఈ వెహికల్ మీరు తీసుకున్నారు, పొలాలలో ఏ విధంగా అంటే మంచిగానే వెళ్తుందా? పికప్ ఎలా ఉంది? ఓకే, మంచిగా వెళ్తాను. అంత బాగానే ఉంది. దీంతో కంపేర్ చేస్తే జాండీ రైల్ కాడ కూడా వెళ్తాను. జాండీ రైల్ కాడ కూడా వెళ్తుంది. ఓకే, ఇది జపానీస్ టెక్నాలజీ అనుకుంటా. మరి వైబ్రేషన్ కానీ సౌండ్స్ కానీ ఏదన్నా? డ్రైవర్కి కేసు అంటే మన హెడ్ ఏక్ అనేది ఉండదు, స్మూత్ బండి, సౌండ్ అసలే రాదు, స్మూత్గా వెళ్తుంది. ఓకే, సీటింగ్ కంఫర్ట్, గేర్ షిఫ్టింగ్ అనేది ఎట్లా ఉందన్న? మంచిగా ఉన్నది, ఫ్రీగానే ఉంది. ఓకే ఓకే, ఇవాళ పత్తి లోడ్ వేసుకొచ్చారు కదా, మామూలుగా ఎన్ని క్వింటాల వరకు వేసుకుంటా ఉంటారు ట్రాలీలో మీరు? ఈ పత్తి మన తెలియదు కానీ ఎప్పటికైతే మామూలుగా ఇసుక అయితే 4 టన్నులు వస్తుంది. ఇసుక అయితే 4 టన్నుల దాకా తీసుకెళ్తా ఉంటారు. ఇసుక కూడా జరగొడతా ఉంటారు మీరు? దీంతో కొట్టం. దీంతో కొట్టారు, వేరేదంతా కూడా పొరులు కదా, కొంచెం మనకు మైలేజ్ వర్కౌట్ కాదు, మళ్ళీ ఉరికేది బండి రోడ్డు మీద. 2-wheel డ్రైవ్ అయితే ఉరుకుతుంది రోడ్డు మీద. ఓకే, 4-wheel డ్రైవ్ అవసరం ఉన్నప్పుడు వేసుకుంటారు, ఎట్లా అంటారు? బురదలో పోయినప్పుడే అవసరం ఉంటే ఇస్తాం, లేకపోతే అవసరం. ఓకే ఓకే అన్న, వెహికల్ మరి ట్రాక్టర్ తీసుకున్నందుకు బాగానే ఉందంటారా? ఓకే, ఇప్పటి వరకు ఓకే అంట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. ఇదైతే కుబోటాకి సంబంధించిన MU4510 సంబంధించిన ట్రాక్టర్, సింక్రోమెస్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది. ఒకసారి మనం ట్రాక్టర్ కూడా ఎక్కడానికి ట్రై చేద్దాం. ఇది 4-wheel డ్రైవ్ 45 HPకి సంబంధించిన ట్రాక్టర్. దీని గేర్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్. గేర్స్ అనేది సైడ్కి ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లోడు, నార్మల్, తర్వాత హెవీ అని దీనికి సంబంధించిన గేర్స్ ఇక్కడ ఉన్నాయి. 4+1 అంటే 4+1 ఫార్వర్డ్ గేర్స్ ఉంటాయి, 1 రివర్స్ గేర్ ఉంటుంది. అలాగే లిఫ్టింగ్ సంబంధించిన లివర్స్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. మనకైతే డ్రైవర్ కూర్చునే ఏరియా అయితే కొంచెం బాగానే ఉంది. బాగానే అంటే మామూలుగా కాలు పెట్టుకోవడానికి అంత స్పేసియస్గానే ఉంది. అన్న, బ్రేక్స్ ఏ విధంగా ఉంటాయి అన్న? డిస్క్ బాగానే ఉంటుందా? వెట్ డిస్క్. వెహికల్ నుంచి ఏమన్నా హీట్ లాంటిది వస్తుందా? హీట్ ఎక్కువ ఏం రాదు. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎన్ని ట్రాక్టర్లు నడిపిన అనుభవం ఉంది? ఏమేమి కంపెనీ నడిపారు? మహీంద్రా నడిపిన. ఓకే, మరి మహేంద్రతో పోలిస్తే ఇది బాగుంది? కంఫర్ట్ బాగుంది. పవర్లో అది ఎక్కువ ఉంటుందా, ఇది ఎక్కువ ఉంటుందా? ఇక బురద లాంటిది రోడ్ పైన అంటే అది బాగా పనిచేస్తుంది, బురద లాంటి ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు సార్? తీసుకోవచ్చు అని చెప్తారు, ఎట్లా అంటారు? ఓకే, బండి అయితే మంచిగా పర్లేదు, బాగా. ఓకే, సర్వీస్ ఏ విధంగా చేస్తున్నారు షోరూమ్ వాళ్ళు? పరకాల షోరూమ్ ఉంది. చేస్తారా? షోరూమ్ వాళ్ళు బాగానే చేస్తారు.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి Kubota MU4501 ట్రాక్టర్ తీసుకొని నడుపుతున్న అన్న అనుభవం. మన ఛానల్లో అయితే అన్ని రకాల ట్రాక్టర్లకు సంబంధించిన ఫీడ్బ్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఓకే.